పూర్వకాలంలో ఇశ్రాయేలులో ఒక చిన్న కుర్రవాడు ఉండేవాడు. అతని పేరు దావీదు. అతను గొర్రెల కాపరి. పొలాల్లో గొర్రెలను కాపాడుతూ వాద్యం, వీణ వాయించేవాడు. అతని హృదయం దేవుని మీద విశ్వాసంతో నిండిపోయి ఉండేది. ఒకరోజు ఫిలిష్తీయుల సైన్యంలో ఒక గోలియతు అనే రాక్షసుడు వచ్చాడు. అతను చాలా పొడవుగా, బలంగా ఉండేవాడు. అతన్ని చూసి ఇశ్రాయేలు సైనికులంతా భయపడ్డారు. ఎవరూ అతని ఎదుట నిలబడటానికి ధైర్యం చేయలేదు. కాని చిన్న దావీదు ముందుకు వచ్చి అన్నాడు, నేను దేవుని నమ్ముతున్నాను. గోలియతు కంటే మా దేవుడు గొప్పవాడు. నేను అతన్ని జయిస్తాను. సైనికులు ఆశ్చర్యపోయారు. కాని దావీదు కేవలం ఒక గొలుసు, స్రింగ్సోత్ మరియు ఒక చిన్న రాయి తీసుకుని గోలియతు ఎదురుగా వెళ్ళాడు. దావీదు రాయిని తన గొలుసుతో తిప్పి విసిరాడు. ఆ రాయి గోలియతు నుదుటిపై బలంగా తగలి అతను నేలకొరిగాడు. అలా చిన్న బాలుడు దావీదు దేవుని సహాయంతో మహా రాక్షసుడిని ఓడించాడు. దేవుని మీద విశ్వాసముంటే ఎలాంటి పెద్ద సమస్యనైనా జయించవచ్చు. మన బలం కంటే దేవుని బలం గొప్పది.